జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం డిసెంబర్ 29వ తారీఖు నుంచి 2025వ సంవత్సరం జనవరి 4వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు, అలాగే ఈ వారం గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ వారంలో ఉన్నాయి, ఈ విషయాలన్నీ మనం ఒకసారి చూద్దాం. మొదటిగా గోచార గ్రహస్థితుల్ని మనం పరిశీలించినట్లయితే వృషభ రాశిలో వక్రించిన గురు భగవానుడి సంచారము, కర్కాటక రాశిలో కర్కాటక సింహరాశులకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే మంగళ్ ఆయన వక్రగతిలో ఉన్నారు. కేతు భగవానుడు వృషభ రాశిలో సంచారం సాగిస్తున్నాడు. వృశ్చిక రాశిలో బుధదేవుని సంచారము, సూర్యనారాయణమూర్తి జగత్తునంతటికీ వెలుగునిచ్చే సూర్యనారాయణమూర్తి, గ్రహాలలో రారాజైన సూర్యనారాయణమూర్తి ధనుసు రాశిలో ఆయన సంచారం సాగిస్తున్నారు. కుంభరాశిలో శని మహారాజు ఆయన స్వస్థానగతుడై ఉన్నాడు. అలాగే అక్కడ ఆయన గురువైన శుక్రాచార్యుల వారితోటి కూడి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ఈ వారం మొత్తం కూడా. రాహు భగవానుడు మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది. అన్ని రాశుల్ని చాలా తొందరగా ఇప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక నెల రోజులు తీసుకునేది, మొత్తం అన్ని 12 రాశుల్ని. కొన్ని గ్రహాలు గురు భగవానుడు సంవత్సరం తీసుకుంటాడు, రాహుకేతులు సంవత్సరంన్నర తీసుకుంటారు, శనైశ్వరుడు అయితే 2.5 సంవత్సరాలు తీసుకుంటారు. కానీ ఒక నెలలో అన్ని రాశులను చుట్టూ వచ్చే చంద్ర భగవానుడు ఈ వారంలో వృశ్చిక రాశి నుంచి కుంభరాశి వరకు ఆయన సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు. ఇవి ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ వారంలో ఉన్న గోచారంలో ఉన్న గ్రహస్థితుల రీత్యా ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఈ వారంలో ఉన్న ఒక విశేషాంశం అని అనుకోండి. దేవగురువైన 2 గ్రహాలు వక్రించి ఉన్నాయి గోచారంలో. దేవగురువైన బృహస్పతి వక్రించి ఉన్నారు. అలాగే మంగళ్ కూడా ఆయన నీచ స్థానంలో వక్రించి ఉన్నారు. కర్కాటక రాశి ఆయనకి నీచ స్థానం. అందులో వక్రించాడంటే, నీచ స్థానంలో వక్రించాడంటే అది మనకి ఉచ్చ స్థానంతో సమానంగా మనకి పరాశర సంహితలో ఉన్నది. అలాగే శని శుక్రులు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో సంచారము. ఇవన్నీ కూడా గోచారంలో చాలా విశేషాంశాలు అని చెప్పాలి. వీటి వల్ల అసలు మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఇవి మీ జన్మ జాతకం బాగా ఉందనుకోండి, అంతా బాగానే వెళ్ళిపోతుంది. ఒకవేళ గోచారంలో బాగోకపోయినా మీకు పెద్దగా ఎఫెక్ట్ పడదు. ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే, గోచారంలో బాగుంది ప్రస్తుతం, గోచారంలో బాగున్నప్పుడు మీ జన్మ జాతకంలో బాగాలేదనుకోండి, అప్పుడు గోచారం మిమ్మల్ని కొంతవరకు కాపాడుతుంది. అంటే అంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ని చూడనీయకుండా సేఫ్ గార్డ్ చేస్తుంది చాలా. అసలు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే, గోచారంలోనూ బాగాలేదు, జన్మజాతకంలోనూ బాగాలేదంటే ఏదైనా పర్టికులర్ రాశి వాళ్ళకి అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిహారాలు చేసుకుంటూ, దైవాన్ని పట్టుకొని దైవనామస్మరణ చేసుకుంటూ ఆ పీరియడ్ని చక్కగా గట్టెక్కడానికి మనం ఆ పర్టికులర్ పీరియడ్ని గట్టెక్కడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఉన్న గోచారంలో గ్రహస్థితులు ఓకే బాగున్నాయి, పెద్దగా ఇబ్బందికరంగా అయితే ఏం లేవు. ఎందుకంటే మంగళ వక్రగతి అనేది మంచి ఫలితాలే ఇస్తుంది. అంటే కొన్ని రాశులకి తప్పించి జనరల్గా మంచి ఫలితాలను ఇస్తుంది. శశి శుక్ర యోగం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు మనం విడివిడిగా ప్రతి రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు అందరితోటి చాలా మంచి స్వీట్ రిలేషన్ మెయింటైన్ అవుతుంది. మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శుక్రాచార్యుల వారు మీకు ద్వితీయ స్థానంలో మీ రాష్ట్రాధిపతి అయిన శని మహారాజుతో కూడి సంచారం చేస్తూ ఉన్నారు. సో అందరితోటి చాలా మంచి స్వీట్ రిలేషన్ మెయింటైన్ అవుతుంది. మీరు వ్యాపారస్తులు అయితే చాలా చక్కటి అనుకూలమైన శుభ సమయం వ్యాపారస్తులందరికీ కూడా. అయితే ఉద్యోగస్తులకి, ఇప్పుడు వ్యాపారస్తులకి ఇంకొక విశేషాంశం ఏంటంటే, ఇక్కడ మీరు ఇన్నాళ్ళు ఏదైనా వ్యాపారంలో ఆశించినవి రావట్లేదు, లేదా ఏదైనా కొన్ని వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయి, అవన్నీ వస్తే బాగుండు అని మీరు అనుకున్నవి ఏవైనా సరే ఇప్పుడు మీకు వస్తాయి. ఆపర్చునిటీసే కావచ్చు, ఏదైనా సరే వ్యాపారస్తులకి కొంత వ్యాపారం చాలా బాగా చక్కబడే అవకాశము, మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ వ్యాపారంలో వస్తున్న అభివృద్ధి పదంలో మీరు ఉంటున్నారన్న విషయం మీకు అర్థమవుతుంది. అది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇంట్లో బయట కూడా సంతోషకరంగా సాగే సంఘటనలు మీరు చక్కగా చూస్తారు. ఇంట్లోని వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, మీ ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.
ఉద్యోగస్తులకి ఈ వారము అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి ఈ వారము కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే సాలరీ ఇంక్రిమెంట్స్ కానీ, మీరు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే అది రావడము, ఉన్న చోట మీకు గ్రోత్ని ఇవ్వడము, ఇలా ఏదైనా బోనస్ లేదా ఇన్సెంటివ్స్ ఇలా ఏదైనా ఒక మంచి మార్పు చూస్తారు మీరు ఉద్యోగస్తులు అయితే కనుక. ఇది ఎలా చూసుకున్నా మనకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా చాలా చక్కటి అనుకూలమైన సమయము. మీరు అంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటారంటే, ఎవరి దగ్గర నుంచి ఎవరి నోట్లోంచి మీరు ఏ మాట విన్నా అది మీ మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. మీరు కూడా అంటే మీకు కూడా స్వీట్ రిలేషన్ అందరితో ఉండడము, అలాగే మీకు కూడా ఏదైనా ఒక విషయంలో కనుక మీరు అనుకున్నది ఇంట్లోని విషయంలో మీరు అనుకున్నది అవ్వకుండా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, అంటే సపోజ్ ఇంట్లోని వాళ్ళకి ఏదైనా ఒక మంచి గిఫ్ట్ కొనిద్దాం అనుకున్నారు, లేదా సపోజ్ ఇంట్లో ఏదైనా ఒక మంచి వాల్యుబుల్ థింగ్ కొనాలనుకున్నారు, గోల్డ్ కానీ ఇలాంటిది ఏదైనా పర్చేస్ చేద్దాం అనుకొని డబ్బు సమకూరక ఆగడం కావచ్చు, లేదా వేరే కారణాలు అది ఆగినవి ఏవైనా ఉంటే కనుక అవన్నీ ఇప్పుడు ప్రోగ్రెసివ్ మోడ్లోకి వస్తాయి. అది మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఎలా చూసుకున్నా మీకు ఈ వారం మీ ఇంట్లో ఆనందలక్ష్మి తాండవం చేస్తుందా, ధైర్యలక్ష్మి తాండవం చేస్తుందా అన్నట్లు అనుకూలమైన పరిస్థితులు మకర రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ వారం చూస్తారు. ఈ వారంలో ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము, ఈ వారము ఎంత వీలైతే అంత శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన ఈ నామాన్ని మనం జపించుకోవడానికి ప్రయత్నిస్తే కనుక ఆ నామం ఏంటంటే విష్ణు వక్షస్థల స్థితాయే నమః, విష్ణు వక్షస్థల స్థితాయే నమః, విష్ణు వక్షస్థల స్థితాయే నమః. ఈ నామాన్ని జపించుకోండి. మీరు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే ఒక 108 సార్లు జపించుకోగలిగితే జపించుకోండి, లేదు రోజంతా కూడా దీన్ని నామంగా జపించవచ్చు. ఉదయాన్నే స్నానం చేయగానే మీరు శ్రీం విష్ణు వక్షస్థల స్థితాయే నమః, శ్రీం విష్ణు వక్షస్థల స్థితాయే నమః, శ్రీం విష్ణు వక్షస్థల స్థితాయే నమః అని బీజాక్షరం చేర్చి జపించవచ్చు స్నానం చేసిన వెంటనే. ఇంకా డేలో మొత్తం అయితే బీజాక్షరాలు చేర్చకుండా నార్మల్గా ఉత్త నామంగా ఎప్పుడైనా సర్వకాల సర్వావస్థల్లో మనం జపించవచ్చు. ఇలాగా జపించడానికి ప్రయత్నించండి. లేదా దీని బదులు ఇంకా అసలు ఎప్పుడు స్మరించుకునేది శ్రీ గజలక్ష్మీ రమణ గోవింద, శ్రీ గజలక్ష్మీ రమణ గోవింద, శ్రీ గజలక్ష్మీ రమణ గోవింద. ఈ నామాన్ని జపించుకున్నా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారం మొత్తం కూడా ఎక్కువగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని జపించడానికి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గురించి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన నామాలు మీకు ఏ నామాలైనా సరే అష్టోత్తరం చదువుకుంటే మరీ మంచిది. కాకపోతే రోజంతా కూడా అష్టోత్తరాన్ని మీరు వల్లవేయడానికి మీకు అవకాశం ఉండకపోవచ్చు. ఏదో ఒక నామం అయితే మీరు ఏ పని చేస్తున్నా సరే దైనందిన జీవితంలో మీ పనులు మీరు చేసుకుంటూ ఒక్క నామాన్ని జపించడానికి చక్కటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో ఒక నామాన్ని జపించడానికి ప్రయత్నించండి. టోటల్గా ఏంటంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన ఈ వారం ఆశాంతం కూడా చేయడము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా చక్కటి శ్రీలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాన్ని కలగజేస్తుంది. మీ ఇంటి దగ్గర లక్ష్మీ అమ్మవారి ఆలయం ఉంటే ఈ వారంలో ఒక్కరోజైనా సరే వెళ్ళి రావడానికి ప్రయత్నించండి. అమ్మవారి దగ్గర అక్కడ అంటే ఊరికే వెళ్ళి రావడం అని కాకుండా అక్కడ కాసేపు కూర్చొని ఒక అరగంట అన్న లేదా ఒక 10 నిమిషాలు మీకు ఎంత టైం కుదిరితే అంత 10 నిమిషాలకి తగ్గకుండా అక్కడ మీరు సమయాన్ని కేటాయించి, అంటే ఆ 10 నిమిషాల్లో అమ్మవారి అందే ధ్యాస. మీరు వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఒక కెమెరా మన ముందుంటే మనని క్యాప్చర్ చేసేస్తే అదొక ఫోటోగా అవుతుంది. మనం ఎప్పుడైనా ఏదైనా భగవంతుడి ఆలయానికి వెళ్ళినప్పుడు భగవంతుడి రూపాన్ని మన మనసులో మనం క్యాప్చర్ చేసుకోవాలి, మన మనసులో మనం ఫోటో తీసుకొని పెట్టుకొని మనం గుడిలోంచి బయటకు వచ్చినప్పుడు గుడి ప్రాంగణంలో ఉండి మూల విరాట్టిని మన మనసులో మనం ధ్యానించాలి, మన హృదయ ఫలకంలో మనం ప్రతిష్ఠించి ధ్యానించగలగాలి. ఒక్కొక్కసారి అది వెంటనే సాధ్యపడకపోవచ్చు. మనం ఆచరణలో పెడుతూ ఉంటే సాధనాత్ సాధ్యతే సర్వం, మనం ఆచరణలో పెట్టుకుంటూ వెళ్తే డెఫినెట్గా అది సాధ్యమవుతుంది. సో మూల విరాట్ని చూసి దర్శించుకొని అమ్మవారి యొక్క రూపాన్ని మన మనసులో ప్రతిష్ఠించుకొని గుడిలోనే కూర్చొని కనీసం ఒక 10 నిమిషాలకి తగ్గకుండా అమ్మవారినే ధ్యానించండి, అమ్మవారి యొక్క రూపాన్ని ధ్యానించండి, అమ్మవారి యొక్క హృదయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి హృదయము శ్రీమన్నారాయణుడే. శ్రీమన్నారాయణుడిని చేరుకోవడానికి అమ్మవారు మనకు ఒక చక్కటి బాటలు వేస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం
సందేహం లేదు. ఈ వారం శ్రీలక్ష్మి అమ్మవారి కృప మనకి చాలా చక్కగా ఉంది. గోచారంలో శుక్రాచార్యుల వారు కుంభరాశిలో సంచారం చేస్తూ అందరికీ కూడా శ్రీలక్ష్మి అమ్మవారిని అంటే మీ జన్మ జాతకాలను అనుసరించి శ్రీలక్ష్మి అమ్మవారి యొక్క కృప ఎక్కడైతే మీకు అమ్మవారి ఆశీస్సులు కావాలో ఆ పర్టికులర్ ప్రదేశంలో ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ దక్కుతాయి. అవి దక్కడానికి ప్రయత్నపూర్వకంగా మనం చేయాల్సిన విధి ఏంటంటే ఈ వారం అంతా కూడా అమ్మవారిని ధ్యానించడము, అలాగే ఒక్కరోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఇప్పుడు మనం చెప్పిన విధి విధానంలో చేసుకోవడము. దీనివల్ల ఏంటంటే ఈ వారంలో వచ్చే అమ్మవారి ఆశీస్సులు మనకి రాబోయే రోజుల్లో ఏం ఆశీస్సులు తీసుకున్నామన్నది మనకు అర్థమవుతుంది. ఈ విధంగా మనం అందరం కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారి చరణాన్ని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.